ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను లేనప్పుడు పిల్లలకి ఏదో లడ్డూలు చేసావంట కదా, అవి నాకు కూడా చేసి పెట్టవా ప్లీజ్? నువ్వు లేకపోతే ఆనందంగా స్వీట్ తినిపించాలి. ఇప్పుడు ఉన్నావు నువ్వు ఏం తినిపిస్తావు ఆనందంగా. నాకు తెలిసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పెట్టేశానండి. ఓకేనా మమ్మీ? ఎవరు తెచ్చి పెట్టారు? నువ్వేనా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని? జీడిపప్పు వేయించుతుంటే ఎవరైనా స్వీట్ చేస్తున్నారు అనుకుంటారండి. కిస్మిస్ జీడిపప్పు వేయించుతుంటే చేస్తుంది. ఆవిడ చుట్టి సరే నువ్వు మిగతా జుట్టు అని ఇచ్చింది. ఆవిడ చుట్టింది ఇంత చుట్టింది పైన, దాన్ని గట్టిగా వచ్చింది ఇంత ఆయుర్వేద గోళీ అంత అయిందండి అది. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయా? హలో హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి స్వీట్ ఎపిసోడ్ అని ఎందుకన్నానంటే అండి, మొన్న ఒకరోజు నేను ఇంట్లో లేనండి. మా వారు పిల్లలకి స్నాక్స్ కావాలి అంటే స్వీట్గా లడ్డూలు చేశారంటండి. చాలా హెల్దీ లడ్డూలు, స్వీట్ లడ్డూలు, కానీ అందులో షుగర్ లేదంట, బెల్లం లేదంట. పిల్లలు కూడా నేను ఇంటికి వచ్చాక మమ్మీ చాలా బాగా చేశారు డాడీ, చాలా బాగా చేశారు, అందులో బెల్లం వేయలేదు, షుగర్ వేయలేదు మమ్మీ, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి మమ్మీ అన్నారు. నేను వచ్చేసరికి అవగొట్టేశారండి. అంత బాగా చేస్తే అవి అయిపోకుండా ఎలా ఉంటాయి, అవగొట్టేశారు. నాకు కూడా మా పిల్లలు అంతగా చెప్పినప్పుడు నాకు కూడా తినాలనిపించిందండి. సరే ఇప్పుడు చూస్తే మా వారు ఖాళీగానే ఉన్నారు. సరే అడుగుదాము ఏంటో ఆ షుగర్ లేని బెల్లం లేని లడ్డూలు ఏంటో అడుగుదామండి. చూడండి ఎంత ఖాళీగా కూర్చున్నారో. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. మమ్మలు నేను లేనప్పుడు పిల్లలకి ఏదో లడ్డూలు చేసావంట కదా, అవి నాకు కూడా చేసి పెట్టవా ప్లీజ్? లేకపోతే ఆనందంగా స్వీట్ తినిపించాలి. ఇప్పుడు ఉన్నావు నువ్వు ఏం తినిపిస్తావు ఆనందంగా. అయ్యో నేను అనుకున్నా నేనుంటేనే ఆనందం అనుకున్నా, నేను లేకపోతే నా ఆనందం అని నాకు ఇప్పుడు తెలుసు. సరే ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, నువ్వు నాకు మరి లడ్డూలు చేసి పెట్టు, అవంగానే నేను వచ్చేస్తాను. ఏంటి చేసేది? నువ్వు చెప్తా, నువ్వు చేసుకో. లేదు నీకు అన్ని నీకు నేను సొంతంగా ఇన్వెంట్ చేసింది కనిపెట్టింది కాదు. నేను ఎక్కడ చూసినా మంచిగా అనిపించింది. పిల్లలు ఎలాగో షుగర్ బెల్లం పెద్దగా తినరు, షుగర్ వేస్తే తాగరు వాళ్ళు, షుగర్ అంటేనే దూరం ఉంటారు కాబట్టి అవి చేసి పెట్టిన వాళ్ళకి ఇష్టమైనది బాగా నచ్చింది. సరే నువ్వు ఐటమ్స్ అడుగు, నేను అన్ని కిచెన్లో తెచ్చి నీ చేతికి ఇస్తా, చేసి పెట్టు నీ చేతితో. సింపుల్ డ్రై ఫ్రూట్ లడ్డు అది అంతే. డ్రై ఫ్రూట్ అదే నాన్న, నువ్వు చేసింది వేరు, మేము చేసింది వేరు. అదేంటి నలభీమ పాకం అంటారు కదా, మగవాళ్ళు చేసింది ఒక టేస్ట్ ఉంటుంది, ఆడవాళ్ళు చేసింది ఒక టేస్ట్ ఉంటుంది. ఆడవాళ్ళు కూడా ఇద్దరు చేస్తే వేరు వేరు టేస్ట్ ఉంటాయి, అందరూ ఒకేలా చేయరు. సరే అయితే నీకు నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తాను. నేను కూడా ఖాళీగానే ఉన్నా, నువ్వు ఖాళీగానే ఉన్నావు కాబట్టి చేసి పెట్టేసి పిల్లలకి సర్ప్రైజ్ చేయి. మళ్ళీ సరే దా మరి రా, నేను అన్ని రెడీ చేసి పెడతాను. చూసుకుంటుంటే ఓర్వలేక రోజు చూస్తూనే ఉంటాగా మమ్మీ, ఒక 2 నిమిషాలు. ఉండకపోతే హ్యాపీ అండి. నాకు తెలిసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పెట్టేశానండి. అదిగోండి అన్నీ పెట్టేశాను. ఇంకా మా వారు వచ్చి ఎంతెంత కావాలో అంతంత ఇస్తాను. ఓకేనా మమ్మీ? ఎవరు తెచ్చి పెట్టారు? నువ్వేనా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని? చెప్పండి డ్రై ఫ్రూట్స్ ఏమండి? పేదవాడి జీడిపప్పు పల్లీలు స్వీట్ వేరే ఉంది. డ్రై ఫ్రూట్ లడ్డూలో పల్లీలు వద్దంట, పేదవాడి జీడిపప్పు వద్దంట. మమ్మీ ఫస్ట్ 1 by 1 ఏమేమి వాడుతున్నావో చెప్పు, చెప్పేసిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయి. పిస్తా, ఓకే, బాదం, ఓకే, ఖర్జూర, ఇదే షుగరు బెల్లం లేకుండా చేసే స్వీట్ మెయిన్ కారణం ఇది. ఓకే, జీడిపప్పులు, ఓకే. ఇవన్నీ ఏం చేయాలంటే వీటితో పాటు కిస్మిస్ కూడా కావాలి కంపల్సరీ. ఉన్నాయి, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అవి లాస్ట్ తీద్దాం. అది కొంచెం సెకండ్ ప్రాసెస్లో వాడతాం. ఫస్ట్ ప్రాసెస్లో వాడేది ఇవే. సో ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫస్ట్. ప్యూర్ గీ. అది ప్యూరేనా? ఎస్, ప్యూర్ గీ. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది. ప్యూర్ గీ కొంచెం వేసేసుకొని ఈ గీలో డ్రై ఫ్రూట్స్ కొంచెం కాల్చుకోవాలి మంచిగా. 1 by 1 అన్నీ ఒకేసారి వేసుకోవాలా? అంటే అన్నీ వేసినా పర్లేదు, కానీ కొన్ని మాడిపోతాయేమో అని భయం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కన్సిస్టెన్సీలో ఉంటాయి కదా, కొంచెం ఎక్కువసేపు కాల్చాల్సి ఉంటాయి, కొంచెం తక్కువసేపు కాల్చాల్సి ఉంటాయి. అందుకని ఫస్ట్ జీడిపప్పుతో స్టార్ట్ చేస్తున్నారా? అందాజాగా వేసేస్తున్నావు అన్నీ? ఐడియా వచ్చేసింది, ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మా వారు ముదిరిపోయారండి. వావ్, నెయ్యిలో కాలుస్తుంటే ఎంత మంచి వాసన వస్తుందో జీడిపప్పులు. ఇంకొక పెనం. ఓకే, జనరల్గా కాల్చినా కూడా ఇంత మంచి స్మెల్ వస్తాయి జీడిపప్పు.
ఇట్స్ వెరీ గుడ్ ఫుడ్. జీడిపప్పు వేయిస్తుంటే ఎవరైనా స్వీట్ చేస్తున్నారు అనుకుంటారండి, కిస్మిస్ జీడిపప్పు వేయించుతుంటే. కరెక్టే, అంటే పాయసము, చక్కెర పొంగలి. మమ్మల్ని ఇంకా ఫాస్ట్గా అవ్వాలంటే ఒక టిప్ చెప్పనా? ఇంకొకటి ఈ పొయ్యి మీద కూడా ఇంకొకటి పెట్టేయచ్చు కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. మంచిగా రావడం ఇంపార్టెంట్, ఫాస్ట్ గా. ఓకే, అంటే ఒక్కొక్కటి వేయించేసరికి రేపు అయ్యిద్దని. ఏమవుతుంది మాడోళ్ళు ఇవన్నీ కలిపి ముందే కొంచెం కచ్చా పచ్చాగా చేసేసుకొని పీసెస్ గా అన్ని వేస్ట్ చేసుకోవచ్చు, ఏం కాదు మాడకుండా. ఓకే, నెక్స్ట్ ఏంటి గురువుగారు? యాక్చువల్లీ ఈ బాదంలో ఇలా కూడా చేసుకోవచ్చు, పొట్టు కూడా తీయచ్చు. అంటే వేడి నీళ్ళలో వేసి తీస్తే పొట్టు వెళ్ళిపోతుంది. బట్ ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి ఇలా వేసేయచ్చు, ఏం కాదు, నెయ్యిలో కాలుస్తాం కాబట్టి. జనరల్గా బాదం ఎప్పుడైనా పొట్టు తీసి తింటే మంచిది అంటుంటారు ఆయుర్వేదిక్ డాక్టర్స్. నెయ్యి లేదన్నాను, ఓకే, మళ్ళీ నెయ్యి పోయి అంటుంది. ఇంత నెయ్యి ఉంది, పిల్లలు తింటారు కదా. పెనంలో నెయ్యి కనపడదు ఉంటుంది, ఎందుకంటే అది మాడిపోదు, ఎండిపోదు. నెయ్యి మంచిదంట కదా, గుడ్ కొలెస్ట్రాల్ కదా ఏమన్నా. నెయ్యి మంచిది అంటే బయట కూడా నెయ్యి నాకు తెలియదు. ఇలా మనం ఒరిజినల్గా ఇప్పుడు ఆవుల్ని పెంచుతూ మంచిగా మెయింటైన్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇట్లా 3000, 2000 ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ ఇస్తున్నారు ఒరిజినల్ నెయ్యి. ఇవి ఎప్పుడు మంచిది, చాలా మంచిది, అన్నిటికీ మంచిది. అన్నిట్లో వేసుకోవచ్చు, భోజనాలు వేసుకోవచ్చు, టీలో వేసుకోవచ్చు, మామూలు ఉత్తి తినొచ్చు, అన్ని మంచిది. మంచి స్మెల్ వస్తుంది వెరీ మమ్మల్ని. గుడ్ ఫ్యాట్ బికాస్ ఆఫ్ నెయ్యి. పిస్తా నెక్స్ట్ పిస్తా అని తింటే మీ పిల్లలు ఇంకా పిస్తాలే, మామూలు ఉండదు. ఇవి జనరల్ కూడా తింటూ ఉండాలి పిల్లలు. ఒరిజినల్గా ఇప్పుడు ఇలా వేస్తే తినరు కాబట్టి ఇట్లా లడ్డూలాగా చేసిస్తే తింటారు. ఈ టైంలో మనము నేను వేయించుతున్నప్పుడు నువ్వు కావాలంటే ఆ ఖర్జూరాన్ని మిక్సీలో వేసి కొంచెం పేస్ట్ చేసేయచ్చు. ఈ ఖర్జూరాన్ని పేస్ట్ చేసి ఇవ్వాలా? పేస్ట్ చేసి ఇవ్వాలి. వీటి పైన ఇవి సీడ్లెస్ తెచ్చాము మేము. కొన్నిటికి కొనలు ఉంటాయి, అవి తీసేస్తా. అవి పడకూడదు అందులో. తీసేస్తా. ప్లెయిన్ అన్నిటికి లేవు, కొన్నిటికి ఉంటాయి. ఇది పడితే టేస్ట్ పోతుంది, ఇది పడకూడదు. దీన్ని తీసేయాలి, ఇలా తీసేయాలి. తీసేసి గుడ్డతో తుడిచి మిక్సీలో వేసేస్తానండి. ఇప్పుడు నేను కొంచెం మిక్సీలో వేసి పేస్ట్ చేసి డన్. ఇలా అన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేయాలి. ఇవి మిక్సీ పట్టడం అంత ఈజీ కాదు, కొంచెం జాగ్రత్తగా మిక్సీ పట్టాలి. అక్రూట్ ఇది కూడా చాలా మంచి ఫ్రూట్, డ్రై ఫ్రూట్. నెయ్యి వేసుకొని మళ్ళీ కిస్మిస్లు ఇలా కాల్చుకోవాలి నెయ్యిలో. ఇలా ఒక 2 నిమిషాలు కిస్మిస్లు కాల్చిన తర్వాత ఇందులో మనం చేసుకున్న ఖర్జూర పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ మంచిగా నెయ్యిలో ఖర్జూర పేస్ట్ కూడా కాల్చి తర్వాత ఈ డ్రై ఫ్రూట్లు మొత్తం ఒక కచ్చా పచ్చగా చేసుకొని అవి మిక్స్ చేసి లడ్డూలు చేసేయడం, అంతే సింపుల్. ఇప్పుడైతే కిస్మిస్లు కాలుతున్నాయి నెయ్యిలో. ఇవి కూడా డ్రై ఫ్రూట్సే, ద్రాక్ష. ఖర్జూరం పేస్ట్ అండి, మిక్సీ కొంచెం తొందరగా తిరగదు, చిన్న చిన్న ముక్కలు చేసుకొని మీరు వేసుకోండి. ఇదే డిఫికల్ట్ పార్ట్ అండి. ఇందులో ఏం డిఫికల్ట్ ఏం లేదు, చాలా కొంచెం గట్టిగా ఉంటుంది, అది కరిగేదాకా తిప్పుతూ ఉండాలి. గట్టిగా ఉండాలి కదా మరి, పాకంలాగా మంచిగా. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసి అక్కడ పెట్టేసామండి. ఇప్పుడు అవి కూడా యాక్చువల్గా కచ్చా పచ్చాగా వాటిని కట్ చేసుకోవాలి. మేమేం చేస్తామంటే కట్ చేయకుండా కొంచెం పౌడర్ అయినా పర్లేదు, మన ఇంట్లో తినేదే కదా. షాప్లో అయితే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, మనం ఇంట్లో తినేవి కాబట్టి నేను ఇవి కూడా మిక్సీలో వేసి లైట్ అలా స్లోగా 2 సార్లు తిప్పేస్తా. కొన్ని ముక్కలు అవుతాయి, కొన్ని పేస్ట్ అవుతాయి, ప్రాబ్లం ఉండదు ఇంట్లోనే కాబట్టి. అదే షాప్లో అయితే అన్నీ నీట్గా ఉండాలి కాబట్టి వాళ్ళు అట్లా చేయలేరు, నీట్గా కట్ చేస్తారు వాళ్ళు. ఈ గ్యాప్లో మా ఇంట్లో వంటలు చూపిస్తానండి. బీట్రూట్ క్యారెట్ ఫ్రై, మా అమ్మాయి కోసం పల్లీ పొడి, మా అమ్మాయి కోసం మళ్ళీ జామకాయ పచ్చడి. మా వారికి మా అమ్మాయికి బాగా ఇష్టం జామకాయ పచ్చడి, బచ్చల కూర పులుసు. అయిపోయిందా మమ్మీ? అవుతుంది. ఓకే, మిక్సీలో వేయాలి. ఇప్పుడు మనం వీటిలో లేనివి కూడా లాస్ట్లో కొన్ని వేస్తామండి. అవి నువ్వులు. యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్లో నువ్వులు వేయరు, కానీ మేమేంటంటే మా ఆవిడకి కొంచెం ఐరన్ తక్కువ ఉంటుంది, అందుకని వేసుకుంటే కొంచెం తిన్నప్పుడు ఐరన్ వెళ్ళిపోతుంది. ఇవి తను డైరెక్ట్గా తినమని తెచ్చాను. ఇవి బెల్లం కలిపి తిను రోజు అని తినట్లే. ఇప్పుడు వీటిని మనం కొంచెం
క్రష్ చేసుకుని వద్దామండి. నేను మిక్సీ బట్టి ఇలా వచ్చిందండి. నేను ముందే చెప్పాను కదా, నేను మిక్సీ పట్టాను, అందుకే కొంచెం పౌడర్ కూడా ఉంటుంది ఇందులో. కచ్చా పచ్చగా ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు. కట్ చేసుకుంటే ఓపికగా, నాకు అంత ఓపిక లేదు. ఇప్పుడు ఇలా మంచిగా నెయ్యిలో ఖర్జూరవును కిసుమిసులు కాల్చుకున్నాక ఈ డ్రై ఫ్రూట్లు కూడా దీంతో పాటు వేసేసి కలిపేయాలి. మొత్తం కలిపి కొద్దిసేపు కాల్చేసి నెయ్యిలో చల్లారిన తర్వాత లడ్డూలు చేస్తే ఉంటుంది. ఆహా, ఇంతే సింపుల్ డ్రై ఫ్రూట్ లడ్డు వితౌట్ షుగర్, వితౌట్ బెల్లం. ఇది కొంచెం కూల్ డౌన్ అయ్యాక లడ్డూలు కట్టుకోవాలండి. నెయ్యి చేతికి పెట్టుకొని 5 minutesలో చేసేసామంలో. ఇలా తిన్నా కూడా మస్తు ఉంటుంది. అంటే నేనైతే వాళ్ళ లడ్డూలు చుట్టాక మిగిలింది ఇలా తినేసాను నేను మొన్న. టేస్ట్ అదిరిపోతుంది, స్మెల్ అసలు ఇక్కడ అదిరిపోయింది అసలు. ప్రొఫెషనల్గా స్వీట్ షాప్లో చేసేవాళ్ళు అయితే దీన్ని మంచి ఇంకా అంటే కచ్చా పచ్చ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు. వేసుకొని దీన్ని మళ్ళీ వాళ్ళు ఇంకోటి వేస్తారండి, తెల్లది ఆవల్లాగా ఉంటాయి, అది వేసి తినేసి చుట్టేసి ఒక ఆ పేపర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కొద్దిసేపు. తర్వాత కట్ చేస్తే రౌండ్గా అవి మనం దొరుకుతాయి స్వీట్ షాప్లో. నువ్వులు కూడా వేసుకున్నాను లాస్ట్లో, మంచిదే నువ్వులు. దిస్ ఈజ్ ఇలాచీ పౌడర్. అంటే ఇలాచీలు మిక్సీలో వేసి పెట్టేసుకున్నాం మొన్న ఎప్పుడో. ఆల్మోస్ట్ బాగా కలిసింది, బాగా కాలింది. సో కొంచెం చల్లగైన తర్వాత నెయ్యి రాసుకొని వాటి లడ్డూలు చుట్టేస్తే తినేయచ్చు. ఇప్పుడు ఇలా కూడా తినేయచ్చు వేడివేడిగా. అది పాడుతూ పాడుతూ లడ్డూలు చుడితే పిల్లలు లేకముందు మనమే తినేస్తే ఇంకెలా ఉంటుంది అది ట్యూన్. ఇదిగో మమ్మీ, ఇదిగో. కాదండి, నేను ఎందుకు నవ్వుతున్నానో చెప్పవా? ఏం జరిగింది? ఇలా ఉండాలండి లడ్డు. ఆవిడ గట్టిగా ఒత్తకుండా పైపైన చుట్టూ ఇచ్చింది. పైపైన చుట్టూ అక్కడ పెడితే పుట్టుకుని తునిగిపోతాయి. ఇట్లా గట్టిగా చుట్టాలంటే ఒత్తాలి గట్టిగా, అప్పుడు అయితే ఆవిడ చుట్టేసరి నువ్వు మిగతా జుట్టు అని ఇచ్చింది. ఆవిడ చుట్టింది ఇంత చుట్టింది పైపైన, దాన్ని గట్టిగా వచ్చింది ఇంత ఆయుర్వేద గోళీ ఎంత అయిందండి అది. అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా. గోళీలు వేసుకుంటారు కదా పొద్దున్న ఆయుర్వేద, అట్ట అయిపోయింది. లడ్డూలు అంటే కొంచెం ఇట్లా ఉండాలి, ఇలా చుట్టూ ఎంత లూజ్గా చుట్టూ అంటే పుట్టుకోమాట ఇట్లా ఇట్లా కూడా. ఈ కచ్చా పచ్చా ఏందండి ఇది? పచ్చడా ఇది? డ్రై ఫ్రూట్ పచ్చడా? అది నువ్వు గట్టిగా చేయి నాన్న, గట్టిగా చేయి. నువ్వు జస్ట్ నీకు ఇట్లా ఇచ్చేస్తున్నా. ఇది చూడండి ఎంత ఉందో. దీన్ని గట్టిగా చేస్తే ఎంత అవుతుంది ఇది? కాదండి, అది కాలుతుంది. కాలుతుంది చల్లగా అయిపోయింది. ఇది అది 2 కలిపి చుట్టూ ఒక లడ్డు అవుతుంది. ఉండవే ఒక లడ్డు. ఇప్పుడు నేను చుడతా చూడండి లడ్డు. ఇట్లా గట్టిగా వత్తి లేకపోతే పగిలిపోతాయండి. పిల్లలు తినేటప్పుడు పట్టుకోగానే తునిగిపోతే వాళ్ళకి చిరాకు వచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఇది మా ఓయ్, నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకుంటే ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ చేస్తున్నా. ఇది లడ్డు అంటే ఒక్క లడ్డు తింటే పిల్లోడు ఎట్లా. ఈ లడ్డు చేయటం వల్ల మీకు ఒకటి చెప్తానండి, నేను భార్యాభర్తలు ఎప్పుడు కలిసి కిచెన్లోకి వెళ్ళకండి. ఎన్ని గొడవలు అయినా తెలుసా అండి? ఏం లేదండి, గొడవ ఏం లేదు. నేనేం చెప్పాను, సింపుల్. ఇప్పుడు ఇంత మొత్తం చుట్టాక ఇక్కడ పలుకులు చాలా కనపడతాయి కదా, ఒక పలుకు ఇట్లా పెట్టు, మంచిగా లడ్డు నీట్గా డ్రై ఫ్రూట్ లడ్డులా కనపడతా అన్న. లోపల ఉన్నాయి కదా మళ్ళీ పైన పెట్టడం ఎందుకంటే ఏమంటున్నానంటే ఇది మొత్తం డ్రై ఫ్రూట్, ఇంకా పెట్టడం ఎందుకు? ఆల్రెడీ మొత్తం డ్రై ఫ్రూట్. కానీ చుట్టిన తర్వాత ప్లెయిన్ కనపడింది కదా, ఆ డ్రై ఫ్రూట్ కూడా కనపడేలా ఇట్లా పెట్టమన్నా అంతే. దానికి గులాబ్ జామ్ అంటే ఇలా కనపడితే ఎంత బాగుందండి లడ్డు. ఇందులో కనపడలేదండి, చూడండి ఇప్పుడు కనపడుతుంది. అప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు ప్లెయిన్ ఉంది కదా, ఇట్లా ఉంది ప్లెయిన్ గా అప్పుడు ఇచ్చినప్పుడు. దీన్ని కొంచెం గట్టిగా చేయి. ఇది చేస్తే ఎంత ఏం కాదు, నువ్వే గట్టిగా వస్తావే. నేను నాకు వచ్చినంత వత్తా, మిగతాది యూ క్యారీ ఆన్. మనుషుల్ని చంపేస్తావు పీక పిసికి నువ్వు. లడ్డు వత్తలేకపోతుందంటే ఇదిగో దీన్ని గట్టిగా చేయి, గట్టిగా చేయి. ఏందండి నువ్వు వదిలే, నేను చేసుకుంటా కదా, వదిలే. హెల్ప్ చేస్తున్నా మమ్మీ. ఇది హెల్ప్ కాదు, ఇది టార్చర్. బీపీ తెప్పించి మనిషిని చంపేటట్టున్నావు ఇక్కడే. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ లడ్డు తినేటట్టున్నావు ఆనందంలో నువ్వు. మనిషి పోగానే అబ్బా అని అందరికి లోపల వేసుకొని ఏమండి అన్నీ పిలిచి అందరినీ నాటకాలు అది అని చంపినా చంపుతుంది బీపీ తెప్పించి.
రోజు బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నావు, ఇంకా నీకు బీపీ ఎందుకు వస్తుంది చెప్పు. బీపీ టాబ్లెట్ వేసి టెస్ట్ చేస్తున్నావు బీపీ తగ్గిందా లేదా. కరెక్ట్ పుల్లారావు. కానీ అస్సలు బీపీ లేనడికి కూడా నువ్వు చేసే పనులకి బీపీ వస్తుంది. నేను టాబ్లెట్ వేసుకున్నా కాబట్టి బీపీ వచ్చాక మళ్ళీ ఉన్నా, లేకపోతే పొద్దున. అందుకే తెలివిగా ఏం చేస్తుందంటే టాబ్లెట్ ఇచ్చి బీపీ తెప్పిస్తుంది. తెచ్చేవాడిని వేసుకోలేదని మర్చిపోయారండి. సరే నిజమేనయ్యా పుల్లారావు. నాకు అసలు బీపీనే రాదండి. బీపీ తెప్పించేటోళ్ళకి వస్తుందండి బీపీ. బీపీ మిషన్కి బీపీ వస్తుందండి. అమ్మో నిన్ను. మిషన్ ఇంపాసిబుల్. అద్దులు చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో. మార్చేసాం మమ్మల్ని. అదిరిపోలే. ఈ పౌడర్ నువ్వే చేయాలి, ఇది నా వల్ల కాదు. ఇంకా ఆ పౌడర్ తినేద్దాం అవ్వకపోతే. ఓకే డన్. నేను అప్పుడు చెప్పింది ఇవే అండి. బాగా వచ్చాయండి ఇవి వీటిని పీసుల్ని వాటిలో పెట్టాలి. అదంతా అయిపోయాక పౌడర్, అదంతా అయిపోయాక ఖర్జూర పౌడర్ మిగిలింది అంటుంది. మళ్ళీ చెప్పాను, ఇంకో మీకు కనపడుతున్నాయి కదండి డ్రై అందులో ఫ్రూట్స్. ఇంకా ఇవన్నీ కలపొచ్చు నాన్న. చుట్టేటప్పుడు ఉత్తి ప్లెయిన్గా ఉత్తి ఖర్జూరం కనిపిస్తుంది చూడాలి, అలా కనపడకూడదు. చుట్టూ కనపడాలి గుచ్చుకుంటున్నట్టు. పైనాపిల్ ఎట్లా ఉంటుంది అట్లా ఉండాలి డ్రై ఫ్రూట్స్ చుట్టూ. అది నేను చెప్పింది. లోపల ఉన్నాయి ఉన్నాయి పొద్దుచ్చుకో. ఏమొస్తాయి ఏ వినపడదు అర్థం కాదు మనుషులు ఏమండి, చంపాలి. ఎవరైనా సాటర్డే ఫ్రైడే హాలిడే ఉన్నప్పుడు చక్కగా ఇట్లా చేసి ఇంట్లో పెట్టేస్తే మీ ఆవిడ, మీ పిల్లలు, మీ ఆయన అందరు తింటారు. మంచి ఎనర్జీ. ఇట్లా తిట్టుకోవడానికైనా కొట్టుకోవడానికైనా ఎనర్జీ వస్తుంది. చాలా మంచి డ్రై ఫ్రూట్ లడ్డు ఎవరైనా తినొచ్చండి. పండ్లు వచ్చిన పిల్లల దగ్గర నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలోళ్ళ వరకు అందరు తినొచ్చు. మంచి ఎనర్జీ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. నేనైతే పౌడర్ తింటానండి, ఈ పిల్లలు తింటారు కాబట్టి. ఎందుకంటే ఆడవాళ్ళు అమ్మలు మనం ఈ పౌడర్ తినొచ్చు. మిగిలిన పౌడర్ యాక్చువల్ చుట్టూ పౌడర్ మిగలదు. వాటిలో ఇరికిచ్చేసి ఏ మాటకి ఆ మాట ముగ్గులు చాలా టేస్టీగా ఉంది. అది taste చాలా smell మాత్రం అయితే చాలా బాగుంది. ఎందుకంటే నెయ్యిలో కాల్చాం కదా. చూడండి ఎంత బాగుంటుందో. గుర్తితే దెబ్బకు వస్తుంది కానీ మీరందరూ చూస్తున్నారని వదిలేస్తున్నాం. సార్ ఏంటి సార్ అది? గుర్తితే దెబ్బకు వస్తుంది కానీ మీరందరూ చూస్తున్నారని వదిలేస్తున్నాం. పిల్లలకి పెట్టండి, లేడీస్ తినండి, ఎనర్జెటిక్గా ఉండండి. ఇంకేంటి మమ్మల్ని ఇంకేమైనా చెప్పాలా నువ్వు? దా, నీకోసం వెయిటింగ్ మీ ఫ్యాన్స్. ఇలా టీ స్పూన్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. తిన్నంత తినొచ్చు, ఏం కాదండి, మంచిదే. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సో ఎస్పెషల్లీ లేడీస్ తినండి. 11 o'clockకి 4 o'clockకి స్నాక్కి ఆయిల్ ఫుడ్స్ తినే బదులు ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డు తింటే చాలా హెల్తీగా ఉంటారు. ఇంకా చేసేదానికంటే ఎక్కువ పని చేస్తారు. స్వీట్లు అయితే అసలు తినొద్దు మనం, కానీ ఇలాంటి స్వీట్స్ తినొచ్చు, ఏం కాదు. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ మమ్మల్ని, చాలా ఈ బాగుంది. లడ్డూలు, మెయిన్ లడ్డూలు ఇవి ఎలా ఉన్నాయండి లడ్డూలు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా డ్రై ఫ్రూట్ లడ్డూని, మా ఎపిసోడ్ని, మా దద్దమ్మని, సారీ అందరినీ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇదండి ఇవాళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలైజా. థ్యాంక్ యూ మమ్మలు. బాయ్ మమ్మలు.